టీడీపీ మహానాడు కడపలో సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రతినిధుల నమోదుతో పసుపు పండుగ ప్రారంభం కానుంది. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకుల వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. మహానాడు నిర్వహణ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుగానే కడపకు చేరుకున్నారు. మహానాడు టీడీపీకే పరిమితమైన వేడుక నుంచి కాదని మంత్రి పార్థసారథి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కూడా మహానాడులో చర్చిస్తామని తెలిపారు. లోకేష్ ఇప్పటికీ తమ నాయకుడని, లోకేష్ కు పార్టీ పగ్గాల అంశంపై వేచి చూడాల్సిందేనన్నారు. మహానాడు ఏర్పాట్లపై మంత్రి పార్థసారథితో విజయనాడు ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. పెద్ద పండుగ మహానాడు అని చెప్పుకోవాలి. కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడు కోసం సర్వాంగ సుందరంగా వేదికను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి పార్థసారథి ఉన్నారు. మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడప వేదికగా జరుగుతున్న మహానాడుకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? లక్షలాది మంది వస్తారని ఒక అంచనా అయితే వేస్తున్నారు. అంచనాను మించి కూడా వస్తారని చెప్పేసి వార్తలు కానీ పరిస్థితులు కానీ తెలియజేస్తా ఉన్నాయి. వారికి అందరికీ కావాల్సిన వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేశాం. భోజన వసతులు కానివ్వండి, త్రాగునీటి వసతులు కానివ్వండి, పార్కింగ్ ఇవన్నీ కూడా చేశాం. మరి భగవంతుడు ఆశీర్వదించి కొంచెం వాతావరణం ఒక్కటే కొంచెం ఇది ఉంది. అయినా కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. తెలుగు తమ్ముళ్ళే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే మహానాడు నుంచి కార్యకర్తలకు ప్రతి ఏటా ఒక దిశానిర్దేశం అనేది చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎటువంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది టీడీపీ? రేపు చూస్తారు మీరు అన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళకి, పార్టీకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఏ విధంగా చేయాలి, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, రైతులు వీరి సంక్షేమం కోసం ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని వీటి మీద కూడా చర్చలు జరుగుతాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటి వరకు మహానాడు చేశారు. కడపలో ఫస్ట్ టైం చేయడానికి కారణం ఏంటి? కొంత దీనిపైన నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఇలాకాలో కావాలనే టీడీపీ మహానాడు పెడుతోంది. ఒంగోలులో ఎందుకు పెట్టారో మీరు చెప్పగలరా? లేకపోతే విశాఖపట్నంలో ఎందుకు పెట్టారో చెప్పగలరా? ఈ మహానాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ అధ్యక్ష నిర్ణయం మేరకు ఒకసారి ఒంగోలు జరిగింది, ఒకసారి రాజమహేంద్రవరంలో జరిగింది, ఒకసారి వైజాగ్లో జరిగింది, హైదరాబాద్ జరిగింది, అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. ఈసారి మొన్న వచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా రాయలసీమలో కూడా ఊహించని రీతిలో చాలా బ్రహ్మాండంగా ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడం జరిగింది. అంతేకాకుండా ఇది కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, లేదు వచ్చిన ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నాయకుల కోరిక మేరకు అంతే తప్పితే మీరు వేరే దానికి లింక్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే జరుగుతున్నటువంటి మహానాడుకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. 3 రోజుల పాటు కార్యకర్తలకు, నాయకులకి ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా కొంత చేయూతనిచ్చేటువంటి కార్యక్రమాలు రేపు మహానాడు వేదికగా జరగబోతున్నాయని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, కడప నుండి.